మేము ఇక్కడికి మాకు మద్దూరు విలేజ్ నుంచి వచ్చాము. షాబాద్ మండలము, రంగారెడ్డి డిస్టిక్. నా పేరు శ్రీహరి. ఇది మా మామగారు సంపాదించిన భూమి. ఆయన పేరు ఒడ్డ బాలరాజు. ఆయన గత 45 సంవత్సరాల కింద డబ్బు పెట్టి కొన్నారు. కొన్న ప్రొసీడింగ్ కాపీ ఆయన పోగొట్టారు. మాకు మండల్ వాళ్ళు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వమంటే మాకు మెమో ఇస్తున్నారు. ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వట్లేరు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా మేము అప్లై చేసి ఇంతవరకు కూడా మాకు ప్రొసీడింగ్ ఇవ్వట్లేరు. ఇంకొకటి ఏంటంటే మాకు మిస్సింగ్ సర్వేలో ఉంది. మా యొక్క భూమిని మేము ఆన్లైన్లో ధరణిలో అప్లై చేసాం. 1000 రూపాయలు చాలానే కట్టి ధరణిలో అప్లై చేసాం. ఇప్పుడు మా దగ్గర హక్కుపత్రం, భూమి యజమాని హక్కుపత్రము అనే ఒక పాసు పుస్తకము ఉంది. దాని టైటిల్ డీడ్ అంటారు. ఇంకోటి పట్టాదారు పాసు పుస్తకం అని ఉంది. 2 బుక్కులు ఉన్నాయి మాకు. అంటే పట్టాదారు మాకు ప్రతి ఒక్క పహానిలో కానీ ఏ ఒక్క దాంట్లో కానీ మాకు సీలింగ్ అని లేదు. పట్టా అనేది. కానీ ఇప్పుడు మాకు ఈ పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే ముందు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంఆర్ఓ గారు మాకు మీది సీలింగ్లో ఉన్నది, మీరు ఇది సీలింగ్ యాక్ట్ కింద మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే నేను మీకు కొత్త పాస్బుక్ ఇస్తాను, దాంట్లో మీకు సీలింగ్ ల్యాండ్ అని ఇస్తానంటే, సార్ మాకు భూమి యజమాని హక్కు పత్రము ఉంది, మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకము ఉంది. ఏ ఒక్క దాంట్లో కూడా మాకు ఏంటి సీలింగ్ అని లేదు. కానీ మీరు సీలింగ్ యాక్ట్ అని ఎలా చెప్తున్నారు? పోనీ మీరు సీలింగ్ యాక్ట్ అనేసి ఇప్పుడు రాసి ఇవ్వండి మాకు అంటే మేము అలా రాసి ఇవ్వము అన్నారు. నిన్న మేము వెళ్ళి ఆర్డీఓలో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం సార్. ఇప్పుడు కూడా నేను 2వ సారి ఇక్కడికి ప్రజావాణికి వచ్చాను. ఇది 2వ సారి అప్లై చేస్తున్నాను. ఇంతకుముందు కూడా అప్లై చేశాను, ఇప్పుడు కూడా అప్లై చేస్తున్నాను. ఇంతకుముందుకున్న ధరణి పోర్చలు మాకు కేసీఆర్ గారు పెట్టిన దాంట్లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం ఇప్పుడన్నా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏమైనా న్యాయం చేస్తారు? ఈ సీలింగ్ ఎత్తేసి మాకు ఆ 3 ఎకరాల భూమిని మాకు ఇచ్చి దాని మీద సకల హక్కులు ఇవ్వగలరని రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. మేము ఇది ఇంకా ఏమీ తీసుకోలేదు సార్. ఎటువంటిది మాకు పాత పాస్బుక్లు ఒరిజినల్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, పహానీలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. దేంట్లో ఎటువంటి దాంట్లో కూడా సీలింగ్ అనేది. కానీ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు మాకు మండల ఆఫీస్ వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే మీరు సీలింగ్ లో ఉంది, అది మాకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తే మేము ఇవ్వము అంటున్నారు. మా దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నది, వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సీలింగ్ అని చూపిస్తుంది అని మాకు సిస్టంలో చూపిస్తున్నారు, వాళ్ళ కంప్యూటర్ సిస్టంలో. కానీ మాకు ఎటువంటి సర్టిఫైడ్ కాపీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అయినా సీలింగ్ యాక్ట్ ఎత్తేయమని ఎప్పుడో గవర్నమెంట్ వారు చెప్తున్నారు. కానీ ఇదే నడుస్తుంది. ఈ రెవెన్యూ వ్యవస్థని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చాలని చాలా కోరుకుంటున్నాం సార్. మేము ఆ భూమాతలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భూమాత తీసుకొస్తా అని చెప్తున్నారు కొత్తగా. మరి ఇప్పుడు ఆ భూమాత ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలని డిపార్ట్మెంట్ మొత్తం ఆ వ్యవస్థలో ఎంతో మంది నాలాంటి వాళ్ళు లక్షల మంది చాలా బాధపడుతున్నారు. ఆ వ్యవస్థను కొద్దిగా రేవంత్ రెడ్డి గారు ఇది మారుస్తారని కోరుకుంటాం సార్. అవును సార్, 2 సార్లు మాకు రిఫరెన్స్ నంబర్ వచ్చింది కానీ ఇంకా ఎటువంటిది ఏమీ రాలేదు మాకు. మళ్ళీ ఒకసారి వచ్చాను, ఇంకోసారి మళ్ళీ రిఫర్ చేశాను ముఖ్యమంత్రి గారికి. మాకు ఎటువంటి సమాధానం ఇంతవరకు మరి రాలేదు. అది సార్ మరి మాకు ఆ 3 ఎకరాల భూమిపై మాకున్న సీలింగ్ యాక్ట్ ఎక్కేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సర్వాకులు ఇవ్వాలని మాకు రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ తరఫు నుంచి మాకు రిఫర్ చేస్తారని మా యొక్క మనవి సార్.